నిజమైన ఆరాధికులు ఎవరంటే ఆశీర్వాదాలున్నా లేకున్నా దేవుణ్ణి ఆరాధించడం. అవునా కాదు? ఆశీర్వాదాలు వస్తేనే, నన్ను దీవిస్తేనే, నాకు ఏదైనా మేలు జరిగితేనే, నాకు ఏదైనా ఉంటేనే, నాకు ఏదైనా గొప్ప కార్యం జరిగితేనే నేను దేవుణ్ణి స్తుతిస్తాను అన్న వాళ్ళు ఆరాధికులు కాదండి. ఆరాధికులు కాదు. ఏది ఉన్నా లేకున్నా ఉన్నవన్నీ కోల్పోయినా యోబు వలె నమ్మకముగా నీలో నిలిచెదనయ్యా. ఏదున్నా లేకున్నా నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు తీసుకెళ్ళావయ్యా. నాకున్నా లేకున్నా ప్రభా, నా ఉన్న దాన్ని బట్టి నేను దేవుని స్తుతించట్లేదు, కానీ నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. నువ్వు స్తుతులకు పాత్రుడివి, స్తుతులకు అర్హుడివి. He is the only one who is worthy of our worship. ఆయన ఒక్కడే అర్హుడు, ఇంకెవ్వరు కాదు.